గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ పాలన కూడా సంబంధిస్తున్నాం. సరిపోతుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళు కూడా అది కాదు ఫస్ట్ సార్. ఇప్పుడు మన 1వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం వాయిదా చేసినప్పుడు ఏం జరిగిందంటే అసలు వెంచర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఎవరో ఇంటిపేషన్ వచ్చి మాకు అది కాదు. మీరు చెప్పినా మీకు టైం ఇచ్చినా కదా సార్, మీకు ఫోన్ చేయాలి చెప్పినాం కదా. వెంచర్లు ఉన్నాయి కదా, మన దగ్గర 3 వెంచర్లు అయినాయి. మీరు వాళ్ళ కాంటాక్ట్ మీరు ఇంటిపేషన్ చేయండి సార్ అని చెప్పినాం. మనకు ఒక ల్యాండ్ సంబంధించిన సమాచారం ఇంకేదైనా కావాలంటే మనం ప్లేస్ ఉంటే అడిగి మాట్లాడుతూ చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి ఇంటిపేషన్ ఇచ్చినా మీరు తెలుసుకోరా ఫస్ట్ ఆ వెంచర్ ఓన్ చేసారు వాళ్ళు ఆ వెంచర్ మనకు సంబంధించిన గ్రామ పంచాయతీ నుంచి కాలే, ఏది మన ఫుడ్బిల్ కాదు మన గ్రామ పంచాయతీ కాలే. ఇది సార్ మన ఊళ్ళో పక్కన వెసి కాలేదు, వెసి వాళ్ళు చేసింది నుంచి మన గ్రామ పంచాయతీ కాలేదు ఉంది సార్. మన గ్రామ పంచాయతీ పర్మిషన్ మీ టైం దానికే కదా సార్. నెక్స్ట్ మీటింగ్ వరకు నెక్స్ట్ మీటింగ్ అంటే అట్లా కాదు, మనం మీకు వాయిదా చేసినప్పుడు క్లారిటీ కావాలని చెప్పి వాయిదా చేసినాం. ఇప్పుడు వెంచర్లు ఉన్నా ఏది ఉన్నా కూడా దానికి మనం గ్రామ పంచాయతీ మెంబర్లు అడగాలి, సెక్రటరీ అడగాలి, సర్పంచ్ అంటే గ్రామ పౌరులు ఎవరైనా అడగచ్చు, దానికి కాంప్లీట్ దానికి ఇచ్చుకోవచ్చు, అడగచ్చు. దాని విషయం పక్కన పెట్టండి, దాని గురించి చెప్తే మనకి ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను అర్జెంట్ వాడికి అయితే మేము ఏకగ్రీవంగా తీర్మానం ఉన్న అయితే ఎవరు ఇష్టంగా వాళ్ళు ఇష్టంగా మేము సపోర్ట్ చేస్తున్నాం, దీనికైతే రాసిస్తున్నాం. మిగతాది ఏమైనా ఉంటే మనకి ఎంఆర్ఓ కానీ ఎన్జిఓ కానీ జీపీఓ కానీ మనకు లేవాలి వెంచర్ నుంచి ఇచ్చుకోండి, వెంచర్ తీసుకుని బాగా ఉంటుంది. కానీ ఆ పంచాయతీ జరిగినట్లల్లా మనకి ఈ పంచాయతీ జరగడం చేయను. గ్రామ పంచాయతీ మటుకు జరిగిపోయిన గురించి మాకు సంబంధం లేదు. పంచాయతీ మీరు టైం వచ్చింది దేనికి సార్? వెంచర్లో ఫోన్ ఫోన్ చేసి అసలు మాకు ప్లాట్ ఇచ్చినా లేదా గ్రామ పంచాయతీ ఇప్పుడు ఏ సంబంధం లేదు, మాకు ఏ సంబంధం లేదు, మేము కూడా వెళ్ళిపోతాం. ఇప్పుడు వెంచర్ల గురించి మాకే సంబంధం, మాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపోతాం. వెంచర్ మనం 2వ తారీఖు ఎందుకు ఫైల్ చేసినామంటే ఆ వెంచర్ చేసిన ఎవరు ఫస్ట్ తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేయాలి. దాని ఆ రోజు తీర్మానం చేసి దాని గురించి మాట్లాడదాం. కానీ మేము ఇంటిపేషన్ ఇచ్చినమా లేదా మేము అడుగుతున్నాం. ఆ వెంకటేశ్వర సెక్రటరీ ఇవ్వండి, వాళ్ళ సెక్రటరీ ఇవ్వండి, అక్కడ వెంకటేశ్వర సర్పంచ్ ఇంటిపేషన్ ఇవ్వండి. ఎట్లా ఒక్కరు ఇంటికి వెళ్ళిపోతారు? దాని గురించి మేము బాగా చేసాం. చెప్పలేదు. 3వ వార్డు నెంబర్ గెలిపోతున్న బుర్రపూడి మండలం కాల్వాయి గ్రామం మాది. గతం ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఉన్నందువలన మీ గ్రామ సభ పట్టినాను. అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే ఇప్పుడు పాత మేము జనరల్ బాడీ మీటింగ్ ఎస్హెచ్సి భవనం ఉంది, దానికి తీర్మానం కావాలని చెప్పి ఒక సెక్రటరీ గారి ఎడ్యుకేషన్ మనం మాట్లాడాలంటే ఇక్కడ ఉన్న నాతో పాటు వార్డు సభ్యులు మిగతా వాళ్ళు ఆ వెంచర్ గురించి అవసరం లేదు, మీరు ఇష్టం ఉంటే పెట్టి లేకపోతే లేదు సన్నకవు, ఖచ్చితంగా మీరు దాని గురించి మేము మాట్లాడలేము. పాత వెంచర్లు అవి దేనిది జరిగిపోయింది. ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడాలంటే వాళ్ళు వచ్చి మా గ్రామ పంచాయతీ పుల్లే పెడతారు, మాకు అవసరం లేదు, మేము మాట్లాడము. మీరు ఏమైనా ఉంటే మాట్లాడుకోరు. కానీ మీరు ఇష్టం ఉండే తీర్మానానికి కమిటీ కాలకు మీరు తీర్మానానికి సంతకం పెడతారా పెట్టరా, లేకుంటే మీ ఇష్టం మీరు చేసుకోరు, మా ఇష్టం మేము చేసుకోవడం అనే విధంగా మాట్లాడడం జరిగింది. మేము కూడా పాల్వాయి గ్రామ ప్రజలకు కోరుతున్న ఒకటే, ఇక్కడ మనకు వచ్చేసి పాల్వాయి గ్రామంలో జరిగిన వెంచర్లు 3 వెంచర్లు జరిగినాయి. ఒకటి మన ఎర్రగొర్రెల దగ్గర జరిగింది ఒక వెంచరు, 2వ వెంచరు ఎస్సీ కాలనీ అంటే మాదేబాయి దగ్గర ఒక వెంచర్ జరిగింది, ప్లస్ గుడిపల్లి రోడ్ దగ్గర ఒక వెంచర్ జరిగింది. కానీ మనకి ఇక్కడ ఈ ఎర్రగొర్రెల దగ్గర జరిగిన వెంచర్లో ఒక ప్లాట్ ఉంది, గ్రామ పంచాయతీ జీబీకి ఇచ్చిరాదు. అందులో ప్లేస్ ఒకటి మన గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, మిగతా అయ్యగారికి ఇచ్చారు, ఆయన దానికి కాల్ ప్లేస్ ఉంది. అదే తర్వాత ఇప్పుడు మన ఎస్సీ అంటే అది ఇది మన మాదిగబాయి ఉంది, మాదిగబాయిలో కనీసం ఇక్కడ వెంచర్ జరిగినప్పుడు వీళ్ళు అక్కడ అప్పుడున్న సర్పంచ్ అయినా అప్పుడున్న సెక్రటరీ అయినా అసలు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇస్తే ఏ లెక్కలు ఇచ్చారు? ఇప్పుడు ఇచ్చినప్పుడు మన గ్రామ పంచాయతీకి అయితే ప్లాట్ ఇవ్వాల్సిందే కదా, ఖచ్చితంగా ప్లాట్ ఇవ్వాల్సిందే. ఏమైందని మేము అంటే వాళ్ళకి అలాంటి ఇప్పుడు అక్కడున్న మాదిగబాయికి మేము ఏమన్నా సెక్రటరీతోనే
మేము రేపు 2వ తారీఖు వాయిదా తీసుకున్నాం కదా మీటింగ్, మీరు అక్కడ వెంచర్ చేసిన వాళ్ళు ఎవరు, అప్పుడున్న సర్పంచ్ ఎవరు, సెక్రటరీకి మా వాళ్ళకి ఇంటిమేషన్ పంపాలంటే ఎలాంటి మాకు 10 రోజులు టైం తీసుకుని ఎలాంటి ఇంటిమేషన్ చెప్పలే ఆయన, మాకు సంబంధం లేదు. ఇప్పుడైతే నేను ఎవరు ఫోన్ రెస్పాండ్ కాలేదు. తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే తొందరగా ఉంది, మీరు పెడతారా లేదా దీనికైతే మీరు తీర్మానం పెట్టండి, లేకుంటే తర్వాత దీని తర్వాత మిగతాది మీరు అడుకోండి, అది మాకు సంబంధం లేదు. గ్రామ పంచాయతీలో ఇప్పుడు మీ తీర్మానం అంటే మేము కూడా గ్రామ పంచాయతీ ఆడితే వాళ్ళు ఎవరో తిన్నరు అయిపోయింది. దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మా గ్రామ పంచాయతీ పుల్లే పెడతారు అనే ఒకటి మిగతా సభ్యులు మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు మేము ఎంబీఓ గారి దగ్గర దరఖాస్తు పెడతాం, కలెక్టర్ ఆర్డీఓ దగ్గర పెడతాం, కలెక్టర్ దగ్గరికి పోతాం. అక్కడ ఉన్న వెంచర్ అసలు ఎట్లయింది, అయితే ఏ లెక్కలైంది, అసలు ఎందుకు అయింది, అయినప్పుడు మన గ్రామ పంచాయతీ ప్లాట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పి ఖచ్చితంగా మేము ఉన్న మాతో పాటు ఇక్కడ వార్డు సభ్యులు ఉన్నాం. మిగతా వార్డు సభ్యులు లింగయ్య 7వ వార్డు సభ్యులు, ఈ రేణుక 8వ వార్డు సభ్యురాలు, శాలిని మేడం 2వ వార్డు సభ్యురాలు, నా పేరు గిరి కొండపల్లి గిరి 3వ వార్డు సభ్యురాలు. ఖచ్చితంగా మేము కలెక్టర్ కామెంట్ చేస్తాం అని మేము ఆల్వే ప్రజలు కూడా దీని గురించి బాగా గమనించాలి. పాత గిరినే గురించి అన్నింటినీ అనుకుంటే పోతాయి. ఇప్పుడు మేము కూడా గతంలో అందరికీ రాజకీయాల పరంగా చేసుకుంటూ వచ్చినాం, అందరూ చూస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారు, మా గ్రామ పంచాయతీ కడదామన్నారు. గ్రామ పంచాయతీ ప్లేస్ ఏముంది, గ్రామ పంచాయతీలో ఉన్నదే కొంచెం ప్లేసు, రేపు జనాభా పెరుగుతుంది, ఏడ కడతామని చెప్పి మేము అది దాన్ని వాయిదేస్తే ఈరోజు జరిగిన మీటింగ్కు మీ ఇష్టం పెట్టుకోరు లేకపోతే అని చెప్పి వాళ్ళు మా ఇష్టం వచ్చిన మేము చేసుకుంటే మీ ఇష్టం పెట్టి 3 కోట్ల జీపీఆర్సీ గుడిపల్లి ఎక్స్ రోడ్ ఉంది. ఇప్పుడు గుడిపల్లి ఎక్స్ రోడ్లో 10 ఎకరాల వెంచర్ చేసారు. 10 ఎకరాల వెంచర్ చేస్తే ఒక ఎకరానికి కూడా 4 గుంటలు రావాల్సింది, అది కూడా మాకు సంబంధమే లేదు అని చెప్పి ఆ వెంచర్ వాళ్ళు పర్మిషన్ లేకుండా చేసుకోరు. ఆ వెంచర్ పర్మిషన్ అక్కడ వెంచర్ దగ్గరతో మరి ఏం మాట్లాడుకోరు. అక్కడ ప్లాట్లు లేవు, అక్కడ లేవు ప్లాట్లు. ఈయన మాదిగబాయి చేస్తే మాదిగబాయి దగ్గర ప్లాట్లు లేవు. ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో ఓపెన్ ల్యాండ్లు ఉన్నాయి. ఓపెన్ ల్యాండ్ల గురించి దాని గురించి మన అవి కబ్జా గురైనా ఎక్కడ గురైనా వాళ్ళు ఉన్నప్పుడు గతంలో సర్పంచులు వాళ్ళే ఉన్నారు, ఎంపీటీసీలు బాగానే ఉన్నారు, వాళ్ళు గతంలో పదవిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చేసిన 10 ప్లాట్లు ఉన్నాయి. ఆ 10 ప్లాట్లు కూడా ఎక్కడ పోయినాయో ఎవరిని తెలియదు. అసలు ఆ ప్లాట్ల గురించి అడితే కూడా మాకు సంబంధం లేదు, మీరు ఇష్టం వచ్చిన మీరు చేసుకొని మా ఇష్టం వచ్చిన మీరు చేసుకోవడం కావాలని అది అనే దాని విషయం మాట్లాడుతూ దయచేసి పాలవై ప్రజలు కూడా మీరు అందరూ ఆలోచించాలి. మాకు కూడా మీరు ఎన్నుంటి ఉండి సహకరించాలి. దీని మీద మేము ఖచ్చితంగా కలెక్టర్ కాంప్లీట్ చేస్తాం, ఆర్డీఓ దగ్గరికి పోతాం, ఎంఆర్ఓకు కాంప్లీట్ చేస్తాం అని ఖచ్చితంగా ఈ సభముఖంగా నేను తెలియజేస్తున్నాను. వాటిని గెలిచిన నేను అయితే మా పాల్వాయి గ్రామం గురంపూడి మండలం అయితే ఇక్కడ 3 వెంచర్లు చేసిరంట. ఎస్సీ కాలనీ ఒకటి, ఈ గుడిపల్లి రోడ్ ఒకటి, ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ ఎర్రగోళ్ళ కాడ ఇది ఒకటి చేసారు. అయితే అవి ఇంతకుముందుకు చేసిన సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ వాళ్ళు ఎవరు ఉంటారో మాకు తెలియదు, కానీ తెలుసు వాళ్ళు ఎవరెవరు ఉంటారో అందరూ తెలుసు. కానీ అవి ల్యాండ్లు ఎక్కడ పోయినంటే ఎవరు కూడా సమాధానం చెప్పట్లేరు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోరి, మేము పెట్టుకుంటాము, ఇప్పుడు వచ్చిన దాన్ని ఎస్ఎస్ఆర్ మీకు అది బంగ్లా వచ్చింది అది మీరు క్యాన్సిల్ చేస్తారు అది అని మాట్లాడుతారు, ఏం చేసుకోపోరు అది అని మాట్లాడుతారు. అయితే మేమే అనుకుంటున్నాం అంటే ఈ ల్యాండ్ బయటికి వెళ్ళినాక మేము దీనికి యాక్సెప్ట్ చేయమని మేము మాట్లాడినాం. ఈ ఫ్యూచర్లో ఎన్నో వస్తాయి కాబట్టి ల్యాండ్ ఎందుకు రావాలని అనవసరంగా మళ్ళీ బదనాం చేశారు. నమస్కారం, నేను శాలిని, నేను 2వ వార్డుగా నన్ను ఎంచుకున్నారు. ఇప్పుడు గత జరిగిన 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమేం చేసిర్రు, వచ్చిన 3 వెంచర్లలో గ్రామ పంచాయతీ రావాల్సిన ప్రతిదీ ఏది మాకు లెక్క చెప్పట్లేదు. ఏదైనా అడిగితే వాళ్ళని అడగండి అంటున్నారు. మరి మేము గెలిచి మాకు తెలియాలి కదా ఏం జరిగింది అనేది, అన్నీ మాకు తెలియాలి. ఏదైనా అడిగితే మేము చెయ్యము, మాకు సంబంధం లేదు, పోయిన దాని గురించి మాకు అవసరం లేదు, ఇప్పుడు వచ్చింది మేము చేయిస్తామని అంటున్నారు. దానికి మేము కొంచెం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే జరిగిన ప్రతి 10 సంవత్సరాలు వాళ్ళు ఏం జరిగి మాకు లెక్క చెప్తేనే దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ రైట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు గ్రామ పంచాయతీలో 23 భవనాలు ఏమో రావాలంటున్నారు, అవన్నీ కూడా తెలియాలి. ఇప్పుడు కట్టింది ఇప్పుడు 4-5 కట్టినాను అన్నారు కాబట్టి మిగతా కూడా రావాలంటే ల్యాండ్ ఉండాలి, అది ఎక్కడ పోయిందనేది తెలియాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకున్నారు, అది కూడా బయటకు రావాలి అని అనుకుంటున్నాను.